ఇక ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణ దినపత్రికలో మనకి ప్రధానంగా హెచ్సియుకు సంబంధించి పరిణామాలకు సంబంధించి ఫోటోగ్రాఫ్స్ కూడిన వార్తలు ముందుగా కనిపిస్తున్నాయి. సో నిన్న అది అడవే కాదన్నారు, అక్కడ జింకలే లేవని అన్నారు. విధ్వంసం సృష్టించిండ్రు, పచ్చని చెట్లను నేలగూల్చిండ్రు. ఇన్నాళ్ళు కూడా ఆ పచ్చని చెట్ల మధ్యన దట్టమైన అడవిలో స్వేచ్ఛగా విహరించిన వన్యప్రాణులు నిలవ నీడను కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. దిక్కుతోచని స్థితిలో కాస్తంత నీడను వెతుకుంటూ దారి తప్పి బయటకు వస్తున్న సందర్భం. సో నిన్న గోపన్పల్లిలోని ఒక ఇంట్లోకి వచ్చింది జింక. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. ఇది అడవో కాదో, అక్కడ జింకలు ఉన్నాయో లేవో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క దృశ్యం చాలదా అంటూ మనకి సాక్ష్యాధారంగా ఇక్కడ ఫోటో కనిపిస్తుంది. మరోవైపు నగరపు ఊపిరితిత్తులు పిసికేసినట్టు అంటూ మనం చూస్తున్నాం. ఇక్కడ ఫోటోగ్రాఫ్లో దూరంగా కనిపిస్తుంది కాంక్రీట్ జంగల్, దాన్ని ఆనుకుని చిట్టడివిలా ఏపుగా పెరిగిన మహావృక్షాలు, ఎన్నో రకాల వన్యప్రాణులకు ఔషధ మొక్కలకు నిలవైన ప్రాంతం కనిపిస్తుంది. అదే హైదరాబాద్ మహానగరానికి లంగ్ స్పేస్. అయితే ఇందులోనే సహజ సిద్ధమైన నీటి కోలను, దానికి యువతల కనిపిస్తున్న రేవంత్ సర్కార్ సాగించిన విధ్వంసకాండతో ఎడారిలా మారిన ప్రాంతం మనకి ఈ ఫోటోగ్రాఫ్లోనే కనిపిస్తుంది. సో ఇక్కడ నివాసాలు కనిపిస్తున్నాయి, ఇక్కడ మొత్తం పచ్చగా కనిపిస్తుంది, లేక్స్ చెరువులు ఇక్కడ కనిపిస్తున్నాయి, కొలన్లు కనిపిస్తున్నాయి ఇక్కడ. కానీ రేవంత్ సర్కార్ విధ్వంసంతో ఏ విధంగా నేలంతా మొత్తం చదును చేసిన నేల ఎట్లా కనిపిస్తుంది అనేది చాలా క్లియర్గా ఫోటోగ్రాఫ్లో కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే మచ్చల జింక మరణ వాంగ్మూలం అంటూ మనకి ఇంకొక ఫోటోగ్రాఫ్ సాక్ష్యాధారంగా కనిపిస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే రేవంత్ సర్కార్ అత్యంత అమానుషంగా మూర్ఖంగా సాగించిన విధ్వంసకాండపై ఒక మచ్చల జింక ఇచ్చిన మరణ వాంగ్మూలం అంటూ మనం చూస్తున్నాం. ఇన్నాళ్ళు తమకు నీడనిచ్చిన అడవి మాయం కావడంతో అక్కడ బతికే దారి లేక మరో కొత్త ఆవాసాన్ని వెతుకుంటూ హెచ్సియు క్యాంపస్లోకి వచ్చింది జింక. సో పాపం ధ్వంసమైన అడవిని దాటి బయటకు రావడమే ఆలస్యం. కుక్కల గుంపు దాడిలో తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది దాన్ని హాస్పిటల్కు తీసుకెళ్లిండ్రు. ఒకవైపు తన గూడు చెదిరిపోయిందన్న మానసిక వేదన, మరోవైపు కుక్కల దాడి తాలూకు గాయాల బాధ తట్టుకోలేకపోయింది, ప్రాణం విడిచింది. ఇంతకు మించి ఒక మూగజీవి ఇంకేం మరణ వాంగ్మూలం ఇవ్వగలదు అంటూ మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్తో వార్త కనిపిస్తుంది. సో అల్టిమేట్గా చూసుకుంటే ప్రధానంగా అబద్ధమే సిగ్గుపడే విధంగానే హెడ్లైన్ మనకు కనిపిస్తుంది. అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావన్నారు, చెట్లు పెరిగితే అడవి అవుతుందా అని హేళన చేసిండ్రు. జింకలే లేవన్నారు, నెమళ్ళు ఎక్కడైనా ఉంటాయన్నారు. ఇప్పుడేమో ఈకో పార్క్ కోసమేనంటూ కొత్త డ్రామా అంటూ మనకి ప్రధానంగా వార్త కనిపిస్తుంది. ఏ విధంగా హెచ్సియుకు సంబంధించిన భూములను ఎట్లాగైనా అధీనంలోకి తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్ని అబద్ధాలకు తెగబడుతుంది, ఎన్ని దుర్మార్గాలకు తెగబడుతుంది మనం ఇప్పటివరకు చూసిన ఆ ఫోటోగ్రాఫ్సే మనకి సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. సో దేశంలోనే అతిపెద్ద ఈకో పార్క్ అభివృద్ధి చేస్తామని కేటీఆర్ చేసిన ప్రకటనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వ పెద్దలు అంటూ కూడా మనం చూస్తున్నాం. ఆ వెంటే 2000 ఎకరాల్లో అతిపెద్ద ఈకో పార్క్ ఏర్పాటు అంటూ బాకా పత్రికల లీక్లు, కథనాల వంట వార్పు అంటూ కూడా మనం గమనించవచ్చు. హెచ్సియు భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు, రైతు భరోసా కోసం ఐసిఐసిఐ కన్సార్షియం నుంచి రుణం, ఆ పైసలు ఫలహారం కావడంతో భూములు అమ్మాలనే నిర్ణయం అంటూ కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో 400 ఎకరాలకు 30,000 కోట్లు వస్తాయని అంచనా. ఓ ఫార్మా రియల్ కంపెనీతో 150 ఎకరాలకు అవగాహన అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. వర్సిటీ భూములు అమ్మితేనే రేవంత్ సర్కార్కు పూట గడిచేది. వర్సిటీ భూములపైకి వందలాది బుల్డోజర్లతో దండయాత్ర అంటూ చూస్తున్నాం. ఇప్పటికే దాదాపు 100 ఎకరాలకు పైగా చెట్ల కూల్చివేత జరిగింది. సుప్రీంకోర్టు జోక్యంతో సర్కార్ గొంతులో వెలకాయబడ్డట్టయింది. నష్ట నివారణ కోసం ఈకో పార్క్ పేరుతో నయా నాటకానికి తెరదీసిందనే వార్త మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే అబద్ధం చెప్పినా కూడా అతికినట్టు ఉండాలి అంటారు పెద్దలు. కానీ హెచ్సియు భూముల విషయంలో రేవంత్ సర్కార్ ఆడుతున్న అబద్ధాలు చూస్తుంటే ఆ అబద్ధమే సిగ్గుపడే విధంగా ఉన్నాయనేది ఈ వార్త సారాంశం. ఉన్న పలంగా రాత్రికి రాత్రి వర్సిటీ భూముల మీద వందలాది బుల్డోజర్లతో దండయాత్ర చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు రావడం, పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు ఉద్యమాలు ఉధృతం చేయడంతో అసలు హెచ్సియు భూములే కావంటూ చెట్లు పెరిగితే అడవి అవుతుందా అంటూ హేళన చేసి మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ వాస్తవాలు వాటికవే బయటికి వస్తున్న సందర్భం కనిపిస్తుంది. సో ఆ భూముల్లో జింకలు, పులులు, సింహాలు, జీవరాశులు ఏం లేవు. కొన్ని గుంట నక్కలు అక్కడ చేరి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అసలైన అడవిలోనే జింకలు లేవు, కంచగచ్చిబౌలి భూముల్లో జింకలు ఉన్నాయంటున్న వాళ్ళు ప్రాపర్గా చదువుకున్న వాళ్ళేనా లేకుంటే భ్రమంలో బతుకుతున్నారంటూ ఢిల్లీ మీడియాతోని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా అబద్ధాలు తప్ప ఇంకేమీ మాట్లాడనేది అనేక సందర్భాల్లో రుజువైంది.
సో హామీల అమలుకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి ఈ పెద్ద మనిషి చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో అమలు కాకముందే పూర్తిగా అమలు చేసినామని పార్లమెంట్లోనే అబద్ధాలు చెప్పిన వ్యక్తి, ఈయననేమో అసెంబ్లీలోనే అబద్ధాలు మాట్లాడుతున్న వ్యక్తి. సో అట్లా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అనేది మనకు అర్థమవుతుంది. సో ఇవి జింకల గుంటనక్కల మీరే వచ్చి నిర్ధారణ చేసుకోండి అంటూ సీఎంకు హెచ్సియు విద్యార్థులు సవాల్ చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రధానంగా ఏం చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడంటే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కు తెరదీసింది. సో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఈకో పార్క్గా చేస్తాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ అటెన్షన్ డైవర్షన్ డ్రామాస్, ఎందుకంటే మేము మెయిన్ స్ట్రీమ్ మీడియాని మొత్తంగా కంట్రోల్లో పెట్టుకొని ప్రభుత్వానికి అనుకూలంగా కథనాలు వండి వారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా దీనికి సంబంధించి కూడా వెనక్కు తగ్గకుండా ఇంకా దుర్మార్గంగానే వ్యవహరించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం, దౌర్జన్యంగా బెదిరింపులకు పాల్పడుతున్న ప్రయత్నాలకే మొగ్గు చూపుతోంది ప్రభుత్వం. ఇంకోవైపు చూసుకుంటే సినిమా వాళ్లకు రాజకీయాలు ఎందుకు, హెచ్సియు భూములతో మీకేం సంబంధం, వ్యక్తిగత ప్రచారం కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అంటూ ఒక ప్రొడ్యూసర్కు ముఖ్య నేత ఫోన్ చేసి ఎడాపెడా వాయింపు అనే వార్త మనకి కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో సినిమా వాళ్ళకు రాజకీయాలు ఎందుకు అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం. ఎందుకంటే వాళ్ళు కూడా ఓటర్లే, వాళ్ళు కూడా మనుషులే. సో వాళ్ళకి బాధ్యతగా వ్యవహరించి వాళ్ళు ఈ వన మేధాన్ని ఆపాలంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇంకా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు డైవర్షన్తో డీప్ డ్యామేజ్ అంటూ చూస్తున్నాం. గ్రాక్ టాక్ అనే దానికి సంబంధించి బెడిసి కొట్టిన రేవంత్ ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్ అని గమనించవచ్చు. రాష్ట్రంలోని సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు హెచ్సియు వివాదాన్ని తెర మీదకు తెచ్చిన సర్కార్ అంటూ నెటిజన్స్ ప్రశ్నలకు ఏ చాట్బాట్ గ్రాక్ విశ్లేషణలు అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఎటువంటి సమస్యల నుంచి ప్రభుత్వం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుందంటే మనకి ఇక్కడ సాక్ష్యాధారాలుగా మరికొన్ని వార్తలు కనిపిస్తున్నాయి. గుక్కెడు నీటికి బండెనక బండి గట్టి అంటూ చూస్తున్నాం. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రతకు ఈ చిత్రం అద్దం పడుతుంది. గొంతు తడుపుకోవడానికి నట్టెండలో కిలోమీటర్ల కొద్ది దూరం పోయి ఎడ్ల బండ్ల మీద నీళ్లను తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం అందుగూడ పంచాయతీ పరిధిలో మామిడిగూడగూడెం గిరిజనులు ఇట్లా ఎడ్ల మండల మీద డ్రమ్ములు కట్టుకుని దూరాన ఉన్న వ్యవసాయ బావుల నుంచి తాగునీళ్లు తెచ్చుకుంటున్నారు. గూడెంలో పంపులు బావులు ఎండిపోవడం, మిషన్ భగీరథ పథకం మీద నిర్లక్ష్యపు నీడలు కమ్ముకోవడంతో వాళ్లకు నీటి గోస తప్పట్లేదు అంటూ మనకి ఇంద్రవల్లికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇటువంటి పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మరోవైపు చూసుకుంటే ప్రధానంగా బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవు అనే వార్త కనిపిస్తుంది. మంచినీళ్ళ ట్యాంకులు కడగలేని దుస్థితి, పంచాయతీలకు నిధుల విడుదల కరువు, నెలకొక్కసారి శుభ్రం చేయని ట్యాంకులు ఎన్నో ఉన్నాయి. సో క్లోరినేషన్ను పట్టించుకునే అధికారులు, కలుషితమవుతున్న మిషన్ భగీరథ నీళ్లు, సో దీంతో డయేరియా ముప్పు అంచున్న ప్రజానీకం అంటూ కూడా మనకి వార్త కనిపిస్తుంది. ఇంకొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో కాంగ్రెస్ పాలనలో వలస బాట అంటూ చూస్తున్నాం. ఖాళీ అవుతున్న గోదావరి తీర గ్రామం బెస్తపల్లి అంటూ చూస్తున్నాం. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరంతో నిండుగా జలాలు, చేపల వేడితో తీర గ్రామాల మత్స్యకారులకు ఉపాధి. సో 4 ఏళ్లు రంది లేకుండా కుటుంబాలతో కలిసి ఉండే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనతో అంత అయోమయం, గోదావరి ఎడారిలా మారడంతో దెబ్బతిన్న ఉపాధి, మళ్ళీ బొంబాయి, దుబాయ్, హైదరాబాద్కు పయనం అంటూ వలసెళ్ళిపోతున్న ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే ప్రభుత్వం ఎటువంటి ఫెయిల్యూర్స్ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయనే దానికి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ప్రిలిమ్స్ పాస్ అయినా 3 మార్కులే అంటూ చూస్తున్నాం వార్త. గ్రూప్ 1 మెయిన్ మూల్యాంకనంపై అభ్యర్థుల విస్మయం. 6 పేపర్లు మొత్తం 900 మార్కులు. చాలా మందికి వచ్చినవి 2, 3, 6, 8, 9. సో జనరల్ ఇంగ్లీష్లో 72 మార్కులు వచ్చిన అభ్యర్థికి 6 పేపర్లలో వచ్చినవి 3. అద్భుత మూల్యాంకనం అంటే ఇదేనా అంటూ టీజీపీఎస్సీని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు అంటూ కూడా మనకి ఇక్కడ ప్రధానంగా వార్త కనిపిస్తుంది. దీనికి సంబంధించి వివాదాలు నెలకొంటా ఉన్నాయి. మరోవైపు సన్న బియ్యానికి సంబంధించి ఊదర కొట్టుకొని చాలా ప్రచారం చేసుకుంటుంది ప్రభుత్వం. అసలు ఇక ఎక్కడా లేనట్టు అద్భుతమైన బియ్యాన్ని ఇస్తున్నట్టుగా చెప్పింది. కానీ సన్న బియ్యం నో స్టాక్ అనే వార్త మనకు కనిపిస్తుంది. ఇక్కడ మరో గ్యారంటీ అట్టర్ ఫ్లాప్. మొదలుపెట్టిన 2వ రోజే నిలిచిపోయిన సన్న బియ్యం పంపిణీ. సో రేషన్ షాప్లకు చేరింది 50% కోటానే. పూర్తి స్థాయి సరఫరాలో ప్రభుత్వం విఫలం. బియ్యం లేక రేషన్ షాపులు మూసేస్తున్న డీలర్స్, నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోతున్న లబ్ధిదారులు అంటూ మనకి ఇక్కడ వార్త ప్రధానంగా కనిపిస్తుంది. సో రాష్ట్ర
దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రేషన్ దుకాణాల్లో 3వ రోజు నుంచి నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. తగినంత నిల్వలు లేకపోవడంతో చాలా దుకాణాల్లో తొలి 2 రోజులు మాత్రమే అరకొరగా పంపిణీ జరిగింది. బియ్యం స్టాక్ లేదు, వచ్చిన తర్వాత పోస్తాం, వారం రోజులు ఆగాలి అంటూ డీలర్లు రేషన్ కార్డుదారులను ఒట్టి చేతులతో తిరిగి పంపిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అక్కడ షాప్ క్లోజ్ చేసుకున్న ఫోటోగ్రాఫ్ కూడా మనకి సాక్ష్యాధారంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ఈ నేపథ్యంలో సన్నాల ధర ఢమాలంటూ చూస్తున్నాం వార్త. వారం కింద క్వింటా సన్నవడ్ల ధర 2,500 ఉండేది, ప్రస్తుత మార్కెట్లో 2,200 దాటని రేట్ అంటూ చూస్తున్నాం. సిండికేట్గా మారి మిల్లర్లు దోచుకుంటున్నారు, అధికారుల పర్యవేక్షణ లేక రైతులకు నష్టం కలుగుతోందనే వార్త కనిపిస్తుంది. సో సన్నవడ్లు కొనకుండా మిల్లర్లు ఇబ్బందులు పెడుతుండడంతో రైతులు కన్నెర్ర చేసిండ్రు. మధ్యాహ్నం నిన్న ధాన్యం లోడ్లు పెద్ద ఎత్తున వచ్చినా కూడా మిల్లుల గేట్లు మూసేయడంపై మండిపడుతూ నల్గొండ జిల్లా శెట్టిపాలెంలో రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఎక్కడ కూడా కనిపించొద్దు అనే ఉద్దేశంతో వాటిని మించి వేరే విషయాలు మాట్లాడుకోవాలి అనే విధంగా అటెన్షన్ డైవర్షన్కి తెరదీసింది ప్రభుత్వం అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోవైపు రజతోత్సవంపై దిశానిర్దేశం, హైదరాబాద్ రంగారెడ్డి నేతలతో కేసీఆర్ భేటీ అయిన వార్త మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్తో సహా కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే ప్రధానంగా మూగజీవాలు రేవంత్ను క్షమించవు అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. హైడ్రా పేరుతో విధ్వంసం, వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టిండు, రుణమాఫీ సగం చేసి ఆగం చేసిండు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ, వరంగల్ సభకు సిద్దిపేట నుంచి 20,000 మంది జన సమీకరణ, పార్టీ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు మహాసభను విజయవంతం చేద్దామంటూ మాజీ మంత్రి సత్యవతి పిలుపునిచ్చిన వార్త కూడా కనిపిస్తుంది. ఇంకోవైపు అక్రమ కేసులకు అధైర్యపడొద్దు అంటూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే కోమటిరెడ్డి మీద పోస్ట్ బీఆర్ఎస్ నేత అరెస్ట్ అంటూ వార్త చూస్తున్నాం. ఇక్కడ కనగల్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకుడు మాజీ సర్పంచ్ బండమీది రామును అరెస్ట్ చేసిన పోలీసులు ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఇక మరోవైపు బెల్లంపల్లిలో బీఆర్ఎస్ నాయకుడి మీద క్రిమినల్ కేసు పెట్టిన వార్త కనిపిస్తుంది. ఇంకోవైపు ఇసుక అక్రమ రవాణాకు అడ్డొస్తే ఎంఆర్ఓ ఆర్ఐని తన్నుతాంటూ మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ నేత దౌర్జన్యానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. అనుమతికి మించి ఇసుక తరలించొద్దు అన్నందుకు జూనియర్ అసిస్టెంట్ మీద వీరంగం వేసిన పరిస్థితి మహబూబ్ నగర్కి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక ఇంకోవైపు చూసుకుంటే అన్ని రంగాల్లో బీసీలకు అన్యాయం అంటూ బీసీలకు మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరం అంటూ బీసీ మహాసభ దీక్షలో సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇంకొక వైపు చూసుకుంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్న వార్త కనిపిస్తుంది. అత్యాచారాలు, దాడులు నిత్యకృత్యమైనాయి. శాంతి భద్రతల రక్షణలో సర్కార్ విఫలమైంది. హోం మంత్రిత్వ శాఖ తన చేతుల్లో ఉన్న చోద్యం చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కేసీఆర్ పాలనలో ప్రత్యేక చర్యలు తీసుకునే విషయాలు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వివరించిన సందర్భం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే రాహుల్జీ రేవంత్ వికృత పాలనపై మౌనమేలా అంటూ కాంగ్రెస్ సిద్ధాంతాలను తుంగలో దొక్కుతుంటే పట్టించుకోరా అంటూ రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ నేత హరీష్ రావు బహిరంగ లేఖ రాసిన వార్త మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఈ లేఖలో మీరు రాజ్యాంగ విలువల గురించి దేశమంతా తిరిగి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి అనాలోచిత అవగాహన రాహిత్యంతో రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయ్యేలా చట్టం చేస్తామని మీరు ఎన్నికల సమయంలో చెప్పిండ్రు. కానీ ఇందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టును సైతం అవమానించే విధంగా అసెంబ్లీలో బయట సభల్లో రేవంత్ వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు హరీష్ రావు లేఖలో. ఇక దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిన విషయాన్ని కూడా చెప్పిండ్రు. దేశవ్యాప్తంగా బుల్డోజర్ రాజును వ్యతిరేకిస్తున్న మీరు తెలంగాణలో రేవంత్ బుల్డోజర్ పాలనకు సంబంధించి ఎందుకు మౌనం వహిస్తున్నారు అంటూ ప్రధానంగా ప్రశ్నించారు. ఇక్కడ హైడ్రా మూసి ముసుగులో బుల్డోజర్లు పంపి పేద మధ్య తరగతి ఇళ్లను కూలగొడుతుంటే కనిపించట్లేదా అన్నారు. ముఖ్యమంత్రి విధ్వంసపూరిత వైఖరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరి 100 ఎకరాల్లో విధ్వంసానికి తెరతీసింది. జాతీయ పక్షి నెమలి సహా ఇతర పశుపక్షాదులు, జంతువులు ఆనవాళ్లు కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించిన హెచ్సియు స్టూడెంట్స్, ప్రొఫెసర్ల మీద పోలీసుల దాష్టికానికి సంబంధించి కూడా మెన్షన్ చేసిండ్రు. రోహిత్ వేముల ఆత్మహత్య సందర్భంలో హెచ్సియు సందర్శించిన మీకు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఎస్కాట్ ఇచ్చి పోలీసు బందోబస్తు కల్పించి నిరసనకు అవకాశం కల్పించింది. ఆ సందర్భంలో ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని విద్యార్థులకు మీరు ఇచ్చిన హామీ గుర్తులేదా అంటూ కూడా ప్రధానంగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. ఇదే విషయాన్ని యూనివర్సిటీ విద్యార్థులు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఇదే యూనివర్సిటీలో మీ సీఎం రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గం చేస్తుంటే మీరు స్పందించకపోవడం యావత్ తెలంగాణను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశించేదాకా సర్కార్ విధ్వంసకాండను ఆపలేదు. ఈ విషయంలో మీరు మీ పార్టీ మౌనంగా ఉండడానికి కారణాలు చెప్పాలి అని డిమాండ్ చేసిండ్రు. ఇక మరోవైపు మీరు క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా అదాని వ్యాపార విస్తరణపై దేశవ్యాప్తంగా గట్టిగా పోరాటం చేస్తుంటే ఇక్కడ మీ ముఖ్యమంత్రి అదే అదానికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించిన విషయం మీకు తెలియదా అంటూ క్వశ్చన్ చేసిండ్రు. అదాని సిమెంట్
ఫ్యాక్టరీకి భూసేకరణకు నల్లగొండ జిల్లాలో రైతులపై పోలీసులు దాడి చేస్తుంటే మీరు ఎందుకు పట్టించుకోలేదు అంటూ క్వశ్చన్ చేసిండ్రు. మరోవైపు ఫార్మా విలేజ్ పేరుతో పచ్చటి పొలాల్లో చిచ్చురేపి ఆదివాసీ రైతులను చితగొట్టి బేడీలు వేస్తే మౌనమునిగా ఎందుకు చూస్తా ఉన్నారని క్వశ్చన్ చేసిండ్రు. ఒకవైపు మీరు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే మరోవైపు మీ ముఖ్యమంత్రి ఆయనను బడే భాయ్ అని సంబోధిస్తున్న విషయం మీ దృష్టికి రాలేదా అని క్వశ్చన్ చేసిండ్రు. ఇవన్నీ మీ అంగీకారంతోనే జరుగుతున్నాయా, తెలిసే మౌనం వహిస్తున్నారా? మీరు ప్రవచించే నీతి సూక్తులను మీ సీఎం పాటించేలా చూడాలని కోరుతున్నాం అంటూ చురకలు అంటించిన సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే రోడ్డు ఆక్రమణలపై చర్యలు చేపట్టండి అంటూ కొంపల్లి మున్సిపల్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన వార్త మనకి ఇంకోవైపు కనిపిస్తుంది. సో ఇక మిగతా వార్తలు ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రధానంగా రాహుల్ చేతికి రక్తపు మరక అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ చేతికి రక్తపు మరక అంటిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సో ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ హెచ్సియులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విధ్వంసానికి శుక్రవారం ఓ జింకపై కుక్కల గుంపు దాడి చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కంచగచ్చిబౌలి మినీ ఫారెస్ట్ ను బుద్ధిహీనంగా నాశనం చేయడం వల్ల విలువైన వృక్ష జంతుజాలం తీవ్రంగా నష్టపోయిందని కేటీఆర్ వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మరోవైపు సో అబద్ధమే సిగ్గుపడే విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఎట్లా ఉందో దానికి సంబంధించి డీటెయిల్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. హెచ్సియు దగ్గర చదును చేసిన భూమి విహంగ వీక్షణ చిత్రం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అటు పక్కన ఎట్లా ఉంది, ఇక్కడ మొత్తం చదును చేసిన దగ్గర మొత్తం ఎట్లా మారిపోయింది అనేది అసలు కథ ఇది అంటూ మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలి పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 25లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం చంద్రబాబు ఐఎంజీ భారత్కు అగ్వ కట్టబెట్టిను. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. ఐఎంజీ భారత్ కోర్టుకు వెళ్తే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆ కేసులో సమర్థవంతమైన వాదనలు వినిపించింది. ఫలితంగా నిరుడు మార్చిలో ఆ భూములు ప్రభుత్వానివేనని కోర్టు తీర్పిచ్చింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో సర్కార్ ఆదాయం పడిపోయింది. హామీల అమలు సాధ్యం కాని సర్కార్కు ఈ భూములు హాట్ కేక్స్ లాగా కనిపించినాయి. సో నిరుడు ఈ 400 ఎకరాల భూమిని వెంటనే టీజీఐఏసీకి బదిలీ చేసి తనఖా పెట్టి 10,000 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. ఐసిఐసిఐ కన్సార్జియం బ్యాంకులు ఈ రుణాన్ని ఇవ్వడానికి టీజీఐఏసీకి ప్రభుత్వమే పూచికత్తు ఇచ్చేందుకు లాస్ట్ ఇయర్ అక్టోబర్ 26న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసిండు. రుణ ఒప్పందంలోనే తదనంతరం భూములను అమ్మినట్టయితే 10,000 కోట్లు తిరిగి చెల్లిస్తామనే వెసులుబాటును కూడా చేర్చిండు. సో అల్టిమేట్గా దీనికి సంబంధించే ప్రభుత్వం ఇప్పుడు పట్టుబట్టి ఇంత వ్యతిరేకత వచ్చినా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోర్టుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వెళ్తున్న సిచ్యువేషన్ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే ఇవి జింకల గుంట నక్కల అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. ఇక్కడ సీఎం వచ్చి నిర్ధారణ చేసుకోవాలి అంటూ హెచ్సియు విద్యార్థులు సవాల్ చేసిన వార్త కనిపిస్తుంది. సో నిన్నటిదాకా కంచగచ్చిబౌలి స్క్రబ్ అడవిలో భయం లేకుండా బతికిన మూగజీవాలు ఆవాసం కోల్పోయి తాగునీటి కొరత, నీడనిచ్చే చెట్ల కూల్చివేత, మరి ఇటువంటి పరిస్థితుల్లో గూడు చెదిరి యూనివర్సిటీ ఆవరణలోకి వచ్చి కుక్కల నోటికి చిక్కి శవమైన మచ్చల జింక కళేబరం సీఎం సార్కు కనిపిస్తుందా? పరమ పవిత్రమైన అత్యున్నతమైన చట్టసభలో సభానాయకుడు హోదాలో నిలబడి అక్కడ జింకలు లేవు, గుంట నక్కలే ఉన్నాయంటూ చేసిన మీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించమని సభాపతిని వేడుకుంటారా అంటూ హెచ్సియు విద్యార్థులు అడిగిన ప్రశ్న మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఫోటోగ్రాఫ్ కూడా చూడొచ్చు. గోపన్పల్లిలో ఎన్టీఆర్ నగర్లోని ఒక ఇంటి ఆవరణలోకి జింక వచ్చింది. ఆ ఫోటోగ్రాఫ్ కూడా కనిపిస్తుంది. మరోవైపు ధరలు పెరగడంతోనే భూములపై కన్ను అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఆ భూముల మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు సినిమా వాళ్ళకి రాజకీయాలు ఎందుకు అంటూ ఆ భూములతో మీకేం సంబంధం అంటూ ప్రొడ్యూసర్కి ముఖ్య నేత వార్నింగ్ ఇచ్చిన సందర్భం కనిపిస్తుంది. అయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించి మరి సినిమా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రభుత్వం. బెదిరింపు ధోరణికి పాల్పడుతుంది. సో మరి మరోవైపు చూసుకుంటే బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం కూడా నిన్న ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హానరబుల్ సీఎం రేవంత్ అనుముల గారు రిక్వెస్ట్ యూ టు scrap the plan of cleaning 400 acres of trees forest in Kanchagachiboli, which serve as a green lung for the city, also habitat for numerous species of protected wildlife thriving inside it for decades. Cleaning the trees will leave wildlife without a home and
ఎక్ససర్బేట్ మ్యాన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, ప్లీజ్ స్టాప్ దిస్ అంటూ ఆయన ట్వీట్ చేసిన వార్త కనిపిస్తుంది. మరి తెలంగాణకు సంబంధించి టాలీవుడ్ లో ఉన్న సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ట్వీట్ చేస్తే వాళ్ళు పర్యావరణాన్ని కాపాడాలని వాళ్ళు మాట్లాడితే వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మీకేం సంబంధం అంటూ మాట్లాడుతున్నారు. మరి జాన్ అబ్రహం ట్వీట్ చేశారు, రవీనా టండన్ ట్వీట్ చేశారు, దియా మిర్జా ట్వీట్ చేశారు, జాతీయ స్థాయిలో ఉన్న జర్నలిస్టులు కూడా ట్వీట్ చేసిన సందర్భం కనిపిస్తుంది. అంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఈ విధ్వంసాన్ని ఆపాలనే విధంగానే వాళ్ళంతా మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఒకవైపు వాస్తవం ఇట్లా ఉంటే ఏ విధంగా ప్రభుత్వ అనుకూల మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తుంది, ఏ విధంగా తప్పుడు ప్రచారం చేసి అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, దానికి సంబంధించి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఒకవైపు ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తుంది సమస్యల నుంచి దారి మళ్లించడానికి, కానీ ఇక్కడ డైవర్షన్తో డీప్ డ్యామేజ్ అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. బెడిసి కొట్టిన రేవంత్ ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్, రాష్ట్రంలోని సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు హెచ్సియు వివాదాన్ని తెర మీదకు తెచ్చిన సర్కార్, నెటిజన్స్ ప్రశ్నలకు ఏఏ చాట్బాట్ గ్రాక్ విశ్లేషణలు అంటూ చూస్తున్నాం. హెచ్సియు వివాదంతో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ మరింతగా అపకీర్తిని మూటగట్టుకున్నదని చెప్పింది గ్రాక్. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పై ప్రభావం ఉండొచ్చని వెల్లడి చేసింది. సో ఇక్కడ అనేక ప్రశ్నలు మనకు కనిపిస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వం హెచ్సియు వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా తెర మీదకు తీసుకొచ్చిందా, ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనా అని అడిగిన క్వశ్చన్ కి సంబంధించి ఇది ఎస్ అన్నట్టుగానే ఆన్సర్ చేసింది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందని చెప్తున్నారు. హెచ్సియు భూముల్లోకి రాత్రికి రాత్రి బుల్డోజర్లను పంపడాన్ని చూస్తే ఇది నిజమేనా అనిపిస్తోంది అని గ్రాక్ ఇచ్చిన ఆన్సర్ గా అనిపిస్తుంది. సో వేటి నుంచి దృష్టి మళ్లించడానికి రేవంత్ ప్రభుత్వం ఈ డైవర్షన్ డ్రామా ఆడిందని అనుకోవచ్చు అని అడిగిన క్వశ్చన్ కి రేవంత్ రెడ్డి సీఎంగా పగ్గాలు చేపట్టిన 15 నెలల్లో పలు వివాదాలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టినాయి. తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదం, గ్యారంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యం, రైతు ఆత్మహత్యలు, ఎండిపోతున్న పంట పొలాలు, నీటికి ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం, గ్రూప్ 1 ఫలితాలు అవకతవకలు జరిగాయంటూ విమర్శలు రావడం, ఇట్లా పలు వివాదాల్లో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్ సర్కార్ హెచ్సియు వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చిందంటూ కొన్ని వార్తలు ప్రతిపక్ష నాయకుల ఆరోపణలను బట్టి అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్తుంది. ఇంకోవైపు రేవంత్ ప్రభుత్వం హెచ్సియు భూములను ఎందుకు కావాలనుకుంటుంది అని అడిగిన క్వశ్చన్ కి గ్రాక్ ఇచ్చిన ఆన్సర్, హెచ్సియులో వివాదం నడుస్తున్న 400 ఎకరాల భూమి కంచగచ్చిబౌలిలో ఉంది. వాణిజ్యపరంగా ఇది ఎంతో విలువైన ప్రాంతం. ఇక్కడి భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతాయి. ఈ భూమి విలువ 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల మేర ఉంటుందని అంచనా. ఈ భూమిని అమ్మితే ప్రభుత్వానికి ఆర్థిక లాభం చేకూరుతుందన్న ఉద్దేశంతోనే రేవంత్ సర్కార్ హెచ్సియు భూములను కావాలనుకుంటుంది. ఈ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించుకొని ఆర్థిక లాభం పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని గ్రాక్ ఇచ్చిన ఆన్సర్. ఇంకోవైపు హెచ్సియు వివాదం వల్ల రేవంత్ ప్రభుత్వం ఏం సాధించింది అని అడిగిన ప్రశ్నకు సాధించిన దానికంటే కోల్పోయింది ఎక్కువగా ఉంది. తమ చర్యలతో ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ మూట కట్టుకుంది, రాజకీయ ఒత్తిడి వంటి సవాళ్లను ఎదుర్కొంటుంది, కోట్ల ఆగ్రహానికి గురైంది. మొత్తంగా హెచ్సియు వివాదం సర్కారుకు ఒక సమస్యాత్మకంగా మారింది. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పట్ల ఇప్పుడు మరింత వ్యతిరేకత పెరిగిందని చెప్పొచ్చు అనేది గ్రాక్ ఇచ్చిన ఆన్సర్. ఇది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఈ గ్రాక్ ఇచ్చిన ఆన్సర్సే కాదు, విద్యార్థులు ఇతర పర్యావరణాన్ని కాపాడి అనుకునే వాళ్ళంతా కూడా వాస్తవాలు చూస్తున్నారు. జింకలు ఏ విధంగా బయటికి వస్తున్నాయి, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయి, బయటికి రావడం వల్ల కుక్కల దాడి పాలయ్యి ఒక జింక చనిపోయిన వార్త కనిపిస్తుంది. కానీ ఇవేవి కూడా ప్రభుత్వ అనుకూల మీడియాకి కనిపించవు. వాళ్ళు ఏం ప్రధానంగా వేసుకుంటారు వార్తలు అంటే, మెయిన్గా చూసుకుంటే 10,000 20,000 కోట్లు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల అమ్మకాల తీరిదే అని ఎక్కడ కూడా హెచ్సియుకి సంబంధించిన వార్త ఇక్కడ రాదు. హెచ్సియులో జరుగుతున్న వాటికి సంబంధించిన వార్త ఎక్కడా రాదు. ఇంకా స్టిల్ బీఆర్ఎస్ మీదనే పడి ఏడుస్తున్న సందర్భం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పేరు చెప్పుకోకపోతే ఇంకా ఆల్మోస్ట్ సంవత్సరంన్నర గడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి దిక్కుతోచని స్థితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇంకేదో విద్యార్థులకు వర్సిటీలు భవిష్యత్తు కల్పించాలి, ఇంకేదేదో దానికి సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి వీసీలతో మీటింగ్ అయ్యిండు. మరో ప్రధానంగా తప్పుడు వార్తలు, నకిలీ ఫోటోలు, వీడియోలపై సీఎం రేవంత్ ఆగ్రహం అనే వార్త ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చూసిన ఆ వార్తలన్నీ కూడా అబద్ధము, నకిలీవి, తప్పుడు వార్తలని రేవంత్ రెడ్డి చెప్తున్నాడని చెప్పి ఈ పత్రిక ప్రధానంగా పబ్లిష్ చేసిందని. అంటే అవి వాస్తవాలని కళ్ళకు కనిపించట్లేదా? సో నకిలీ ఫోటోలు, వీడియోల మీద సీఎం రేవంత్ ఆగ్రహం అంటూ కంచగచ్చిబౌలి భూ వివాదంలో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వాళ్ళపై కేసులు పెట్టండి, పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన సీఎం. సో ఇది ప్రభుత్వ తీరు, ప్రభుత్వ వ్యవహార శైలి. ఒకవైపు హైకోర్టు చెట్లను కొట్టేయడం ఆపమని చెప్పింది, అయినా ఆపలేదు. సుప్రీంకోర్టు సీరియస్ అయింది,
దానికి సంబంధించి మళ్ళీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఏం చేయొద్దని చెప్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉన్న వాస్తవాలు ఈ ప్రభుత్వ చర్యల వల్ల, ప్రభుత్వ వైఫల్యం వల్ల, అవన్నీ కొట్టేయడం వల్ల వన్యప్రాణులు చచ్చిపోతుంటే, వాడి దిక్కుతోచక అల్లాడుతుంటే వాటిని తప్పుడు వార్తలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఈ మేధాన్ని ఆపండి, చెట్లను కొట్టేయడం ఆపండి, ఆ భూములను కాపాడండి అని మాట్లాడిన సినీ ప్రముఖులను బెదిరించే ప్రయత్నం చేస్తుంది. అక్కడికి ఎవరు వెళ్లకుండా ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తుంది. సో ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వ వైఖరిని అంటే, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ముందుకెళ్తామనే మొండి వైఖరితో వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుందా? ఎక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఫ్రంట్ పేజే కాదు, ఏ పేజ్లోనూ కూడా దీనికి సంబంధించి హెచ్సియు పరిణామాలకు సంబంధించి ఒక్క వార్త కూడా రాని సందర్భంగా అనిపిస్తుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే వీళ్ళ అనుకూల మీడియా, సో వాళ్ళకి అసలు ఇంకా పొరపాటున కూడా తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఎడిషన్ పేరు కానీ తెలంగాణకు సంబంధించిన వార్తలు ఎక్కడ కూడా వాళ్ళకి కళ్ళకు కనిపించని సిచ్యువేషనే కనిపిస్తుంది. సో ఈనాడు అదే వైఖరి అల్టిమేట్గా లాస్ట్లో దీనికి సంబంధించి ప్రధానంగా ఒక చిన్న ఎక్కడో క్లియర్గా ఏదో క్షేత్రస్థాయి వాస్తవాలతో అఫిడవిట్, లోపాలు లేకుండా సుప్రీంకోర్టుకు సమాచారం ఇవ్వాలి, కంచగచ్చిబౌలి భూములపై అధికారులకు మంత్రుల కమిటీ సూచన. కేవలం మంత్రుల కమిటీ సూచన అనే దానికి సంబంధించి మంత్రుల కమిటీ ఎందుకు, మరి కమిటీలో ఎవరుండాలి, సుప్రీంకోర్టుకు వాస్తవాలు నివేదించడానికి ఎవరుండాలి అనే దానికి సంబంధించి కూడా వివాదం రేగుతుంది. విద్యార్థులు అబద్ధాలు మాట్లాడుతున్నారు అని చెప్పిన వాళ్ళు, వాళ్ళని పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడిన వాళ్ళు కమిటీలో ఉంటారు. మరి వాళ్ళు దీనికి సంబంధించి న్యాయం చేస్తారు అని ఎవరు అనుకోవట్లేదు. మరి ఈ మంత్రుల కమిటీ ఏం చెప్పిందనే దాన్ని ప్రధానంగా ఇక్కడ వేసింది. మరోవైపు రెండవ పేజీలో చాలా చిన్నగా క్షేత్రస్థాయి వాస్తవాలతో అఫిడవిట్ అనే దానికి సంబంధించి ఇంత ఫ్రంట్ పేజ్లో కనిపించిన దానికి కంటిన్యూషన్గా చిన్న వార్తని పబ్లిష్ చేసింది. ఇది తప్ప సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న విషయాలకు సంబంధించి ఎక్కడా కూడా ఈ ఎడిషన్స్లో ఎక్కడా కూడా కనీసం కూడా వార్తలు కనిపించని పరిస్థితి. ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం చేతిలో పెట్టుకొని మీడియానంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా ఇంత జరుగుతుంటే కూడా వైఖరి మార్చుకోకపోతే ఎట్లా అనేదే ఒక ప్రధాన ప్రశ్నగా మారిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇబ్బందికర పరిణామాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రూప్ 1 టాపర్స్లో 13 మంది ఏపీ వాళ్ళే ఉన్న సిచ్యువేషన్. అందరి ర్యాంకు 500 లోపే, కీలక పోస్టులు కొల్లగొట్టే ఛాన్స్ అంటూ కనిపిస్తుంది. సో తెలంగాణ బిడ్డల ఉద్యోగాలకు గండి, నిరుద్యోగుల ఆందోళనలు, తెలంగాణపై ప్రశ్నలు ఇవ్వని టీజీపీఎస్సీ ఏపీ అభ్యర్థులకు పరోక్ష సహకారం, కొన్ని సెంటర్ల నుంచే ఏపీ వాళ్ళు ఇద్దరేసి టాపర్స్ ఉండడం మీద సందేహాలు, పేపర్ లీకేజీనా లేక కాపీయింగ్ జరిగిందా అంటూ నిరుద్యోగ చేసి అనుమానాలు అంటూ కూడా మనం ప్రధానంగా వార్తలు గమనించవచ్చు. ఎన్ని సమస్యలు ఉంటే వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించాలి. ఏదేమైనా సరే కంచగచ్చిబౌలి భూములను ప్రభుత్వం ఆధీనం చేసుకోవాలి, వాటిని వాళ్ళు అనుకున్న వాళ్ళకు కట్టబెట్టాలనేదే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వానికి ఇంకా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు సీరియస్ అయిన ఆదేశాలు ఇచ్చినా కూడా బేఖాతరు చేసే స్థితిలో ప్రభుత్వం ఉందంటే ముందు ఏం జరగబోతుంది అనేది అర్థం చేసుకోవచ్చు.